నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు విశాఖపట్నంలో పెదవాల్తేరు పోలమాంబ అమ్మవారి గుడి తెలియని వారు ఉండరు. అంటే సంవత్సరానికి ఒకసారి ఈ అమ్మవారికి దీప నైవేద్యాలు అనేవి డైలీ జరిగినప్పటికీ ఇక్కడ అంటే సంవత్సరానికి ఒకసారి తోళేళ్ళ ఉత్సవము, అనుపు ఉత్సవము అని చెప్పి రెండు భారీగా ఉత్సవాలు చేస్తారనమాట. అంటే ఇక్కడనే కాదు, అంటే మన సృష్టికి మూలం అమ్మవారి అంశం నుంచే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉద్భవించిన సంగతి అందరికీ తెలిసిందే. అటువంటి అమ్మవారి అంశంలో ఈ కనకదుర్గ అమ్మవారు కానీ, పోలమాంబ పైడిచెట్టు పోలమాంబ అమ్మవారు, లేదంటే కనకమహాలక్ష్మి తల్లి, ఇంకా అంటే ప్రతి ఊర్లోనూ అమ్మవార్లు ఉంటారు. ఆ యొక్క అమ్మవార్లకి జాతర మహోత్సవాలు ఏడాదికి ఒకసారి జరగడం ఆనవాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో, అందులోనూ ఈ పెదవాల్తేరులో ఈరోజు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఆ దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను, చూడండి. గ్రామంలో అమ్మవారి ఉత్సవాలు అనగానే ఒక శోభ రీతులు మనకి కనిపిస్తుంటాయండి. అంటే ప్రతి ఒక్కరిలోనూ భక్తిభావం ఉట్టిపడి వారు వీరని కదండి, ఆధ్యాత్మికంగా మనిషిలోని మానవత్వంగానూ అనండి, లేకపోతే వారి యొక్క వ్యవహార శైలిని ఒక రకంగా నిదర్శనంగా చూపించేది ఈ ఆధ్యాత్మిక అయి ఉండొచ్చు. ఆ నేపథ్యంలో ఇటువంటి అమ్మవారి పూజలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరిలోనూ, అంటే ప్రత్యేకించి ఉద్దేశపూర్వకంగా ఎవరు ప్రేరేపించట్లేదు, ఎవరికి వారే భక్తి ప్రపత్తులతో అమ్మవారి పూజకి ఏర్పాట్లు చేస్తుంటారనమాట. ఆ ప్రకారంగా చూడండి, ఈ లైటింగ్ అంటే విద్యుత్ దీపకాంతులతోటి ఈ వీధులన్నీ ఎలా మెరిసిపోతున్నాయో. ఈ అమ్మవారి పూజ అనగానే తెల్లవారుజామున 2 గంటల నుంచి బారులు తీరుతారనమాట ఈ దేవాలయంలో దర్శనానికి. అంటే మొక్కుబళ్ళు కానీ, లేకపోతే సారే చీరలు అన్ని ఏర్పాట్లు సంతకాలు కానీ దేనికైనప్పటికీ చూడండి ఎంతమంది, ఎన్ని వేల మంది భక్తులు తెల్లవారుజామున లేచి వారి భక్తి ప్రపంచంతో అమ్మవారి దర్శనాని కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఆలయం సమీపించే గురించి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళండి ఏదో వాళ్ళ ఇళ్లలో ప్రత్యేకించి పెళ్లి పేరెంటాలు జరిగినప్పుడు ఎలా మొత్తం అవుతారో అంతకు మించి తయారవుతున్నారనమాట. అంటే సంప్రదాయ రీతిలో వస్త్రధారణలు చేసి కుటుంబ సమేతంగా దర్శనానికి వస్తున్నారు. అమ్మవారికి చీరే సారులు సమర్పించడానికి చీరలు. ఈ నేపథ్యంలో కొంతమంది మొక్కుబళ్ళు అంటారు కదా, అది అందరికి తెలిసిందే. అమ్మవారు అనగానే కొంచెం కోడి, మేక అటువంటి బలిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక కుటుంబం సంబంధించినటువంటి ఇటువంటి మేకలు తీసుకెళ్తున్నారు. అంటే ఇటువంటి మేకలు, గొర్రెలు, కోళ్ళు బలివ్వడం అంటే ఆది కాలం నుంచి మన విలేజెస్లో జరిగేదే. ఇది విశాఖపట్నం అనేది ఒక పట్టణం అయినప్పటికీ అనేక గ్రామాల సమూహం అండి. మద్దిలపాలెం, కంచరపాలెం, మూవనవానిపాలెం, ఇలాగా అన్ని పాలెలు కలిస్తేనే ఒక ఇది కదా. ఇంకా గ్రామ సాంప్రదాయాలు, ఇంకా కట్టుబాట్లు ఇంకా నడుస్తున్నాయి ఇక్కడ. చూడండి, ఇక్కడ ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు అమ్మవారు. ఏంటంటే ఇక్కడ లైటింగ్లు చూసారు, నాకు అయితే ఒక రకమైన ఉత్సాహంగా వచ్చింది. పోలీసు వారు కూడా తీవ్ర భద్రతా ఏర్పాట్లు చేశారు. అంటే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 5 o'clockకే ఇంత జనసందోహం ఉందంటే ఇంకా వెలుతురు వచ్చాక ఈ రోడ్లన్నీ జామ్ అయిపోతాయి అనమాట. అందుకనే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారండి. ఇది అసలే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అంటే మీకు పెదవాల్తేరు గుడి అనగానే మీకు అవగాహన వచ్చే ఉండొచ్చు. అంటే ఆంధ్ర యూనివర్సిటీ రోడ్డు నుంచి అలా కిందకి వాల్తేరు డిపోకి వెళ్తుంటే వైజాగ్ మెంటల్ హాస్పిటల్ అంటారు కదా, మానసిక వైద్యశాల, అది ఆ రోడ్డు అన్నమాట. ఇది ఒకప్పుడు ఈ రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉండేది. ఇప్పుడు చూడండి, లైటింగ్లతోటి డబుల్ రోడ్లు చేశారండి, చాలా బాగుంటుంది. అంటే షూటింగ్లు అన్నీ చేసుకుంటూ ఉంటుంది. అదండి
ఇంత భారీ స్థాయిలో ఏర్పాట్లతోటి నిమగ్నమై ఉందన్నమాట పెదవాళ్ళ తేరు. ఈరోజు 15వ తేదీ కాబట్టి 15 ఏప్రిల్ 2025. మీలో ఎవరైనా ఉత్సుకత ఉన్నవారు ఎవరైనా ఉంటే కనుక వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ వారు అందరూ అన్నమాట. ఇంకోటి కూడా ఉంది ఇక్కడ కంటిన్యూగా. ఇటు సమ్మర్ కాబట్టి చలివేంద్రం మరియు అన్నదాన కార్యక్రమాలు అన్ని ఏర్పాట్లు సజావుగా సాగుతున్నాయి. పూర్తి వివరాలతో మరొక వీడియోలో కలుస్తానండి. ఇక సెలవు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. నమో నారాయణ.